మామ వాట్ ఈస్ కాంపనెంట్ మౌంటింగ్ అని అడుగుతారు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్ రియాక్ట్ చేసి రిలేటెడ్గా. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? మౌంటింగ్ ఈజ్ ఎ ఫేస్ వేర్ రియాక్ట్ కాంపోనెంట్ ఈస్ క్రియేటెడ్ అండ్ ఇన్సర్టెడ్ ఇంటూ డోమ్ ఫర్ ద ఫస్ట్ టైం అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, ఫస్ట్ టైం స్క్రీన్లో కాంపోనెంట్ని క్రియేట్ చేసి దాన్ని యూఐలో అటాచ్ చేయడాన్ని మౌంటింగ్ అని అంటారు మామ. ఓకేనా? ఈ ఎగ్జాంపుల్ చెప్పాలంటే, నువ్వు యాప్ కాంపోనెంట్ అనేది ఎవ్రీ టైమ్ అటాచ్ అవ్వదు మామ. అది ఓన్లీ ఫస్ట్ టైం మాత్రమే క్రియేట్ అవుతుంది అండ్ అది ఫస్ట్ టైం మాత్రమే డామ్కి అటాచ్ అవుతుంది మామ. దాన్ని మనము మౌంటింగ్ అని అంటారు మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ కాంపోనెంట్ అన్మౌంటింగ్ అని రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్ అడుగుతారు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? అన్మౌంటింగ్ ఈజ్ ఎ ఫేస్ వేర్ వెన్ ఏ కాంపోనెంట్ ఈస్ గెటింగ్ రిమూవ్డ్ ఫ్రమ్ ద డోమ్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కాంపోనెంట్ అనేది స్క్రీన్ నుంచి కంప్లీట్గా రిమూవ్ అవ్వడాన్ని అన్మౌంటింగ్ ఫేస్ అని అంటారు మామ. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు స్క్రీన్లో వన్ కాంపోనెంట్ నుంచి ఇంకో కాంపోనెంట్కి వెళ్ళావు రౌటింగ్ యూజ్ చేసి, అప్పుడు అన్మౌంటింగ్ అనేది హ్యాపెన్ అవుతుంది మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ కాంపోనెంట్ అప్డేటింగ్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? అప్డేటింగ్ అక్కర్స్ వెన్ ఏ కాంపోనెంట్ రీరెండర్స్ డ్యూ టు స్టేట్ ఆర్ ప్రాప్ చేంజెస్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, ప్రాప్స్ కానీ స్టేట్ కానీ ఎప్పుడైతే చేంజ్ అవుతుందో దాన్ని కాంపోనెంట్ అప్డేట్ అనేది ఆటోమేటిక్గా అవుతుంది మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ కాంపోనెంట్ లైఫ్ సైకిల్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? లైఫ్ సైకిల్ డిస్క్రైబ్స్ ద మౌంటింగ్, అప్డేటింగ్ అండ్ అన్మౌంటింగ్ ఫేజెస్ ఆఫ్ ఏ కాంపోనెంట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కాంపోనెంట్ పుట్టడము, మారడము అండ్ పోవడం మామ. ఇవి ఎలా అవుతున్నాయో దాన్ని మొత్తం చెప్పడాన్ని మనం కాంపోనెంట్ లైఫ్ సైకిల్ అని అంటారు మామ. ఓకేనా? హౌ లైఫ్ సైకిల్ ఈస్ హ్యాండిల్డ్ ఇన్ ఫంక్షనల్ కాంపోనెంట్స్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? లైఫ్ సైకిల్ బిహేవియర్ ఈస్ హ్యాండిల్డ్ యూజింగ్ రియాక్ట్ హుక్స్ మెయిన్లీ యూజ్ ఎఫెక్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, లైఫ్ సైకిల్ మెథడ్స్కి బదులుగా హుక్స్ని యూజ్ చేస్తారు మామ రియాక్ట్ చేసి ఫంక్షనల్ కాంపోనెంట్లో. ఓకేనా? ఇక్కడ యూజ్ ఎఫెక్ట్ని పెట్టే చూడు మామ, అది మౌంటింగ్ లాజిక్ వచ్చేసి ఫంక్షన్ లోపల యూజ్ ఎఫెక్ట్లో ఫంక్షన్లో రాసే లాజిక్ అంతా నార్మల్గా ఎగ్జిక్యూట్ అవుతుంది మామ. కానీ రిటర్న్ అని రాసావు చూసావా మామ, ఆ రిటర్న్లో ఒక ఫంక్షన్ ఇస్తావు కదా, అది అన్మౌంటింగ్ ఫేజ్లో మాత్రమే ఎగ్జిక్యూట్ అవుతుంది మామ. క్లియర్ కదా మామ? వాట్ ఈస్ కీ ఇన్ ప్రాప్ ఇన్ రియాక్ట్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? కీ ఈజ్ ఎ స్పెషల్ ప్రాప్ యూజ్డ్ బై ద రియాక్ట్ టు ఐడెంటిఫై ద ఎలిమెంట్స్ ఇన్ ద లిస్ట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, రియాక్ట్కి లిస్ట్ ఐటమ్స్ని డిస్ప్లే చేసినప్పుడు అది యూనిక్గా ఐడెంటిఫై చేయడం కోసము ఈ ఐడి అనేది ఇస్తాం కదా, యూనిక్ ఐడెంటిఫైయర్, అది కీలో అనేది ఇస్తాం మామ. దాన్ని మనము కీ ప్రాప్ అని అంటారు మామ రియాక్ట్లో. ఓకేనా? ఈస్ కీ యాక్సెసబుల్ ఇన్సైడ్ కాంపోనెంట్ ప్రాప్స్ అని అడుగుతాడు మామ రియాక్ట్ చేసి ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? నో, కీ ఈజ్ యూజ్డ్ ఇంటర్నలీ బై ద రియాక్ట్ అండ్ ఈజ్ నాట్ యాక్సెసబుల్ బై ద ప్రాప్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఓకేనా? అంటే ఏం లేదు మామ, రియాక్ట్ చేసి ఇంటర్నల్గా కీని యూజ్ చేసుకుంటుంది కానీ కాంపోనెంట్ ప్రాప్స్లో మాత్రం మనం యాక్సెస్ చేయలేము మామ దాన్ని. ఓకేనా? వాట్ హ్యాపెన్స్ ఇఫ్ కీస్ ఆర్ నాట్ ప్రొవైడెడ్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ ఇంటర్వ్యూలో క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? రియాక్ట్ మే రీరెండర్ ఇన్ఎఫెక్టివ్లీ అండ్ కాజెస్ యూఐ బగ్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. అంటే ఏం లేదు మామ, కీస్ అనేటివి ఇవ్వలేదు అనుకో, రియాక్ట్ అది ఏం చేంజ్ అయింది ఏం చేంజ్ ఇవ్వలేదు అనేది దానికి తెలియదు మామ. దానివల్ల రియాక్ట్ కన్ఫ్యూజ్ అయ్యి రీరెండర్ ఆటోమేటిక్గా అవుతూ ఉంటుంది మామ. దానివల్ల మెమరీ ఇష్యూస్ వస్తాయి. ఓకేనా? దాన్ని అవాయిడ్ చేయడం కోసమే మనము కీస్ని మనం ఎప్పుడు ఇవ్వాలి మామ. ఓకేనా మామ? వాట్ ఈస్ కాంపోనెంట్ కాంపోజిషన్ ఇన్ రియాక్ట్ జేఎస్ అని అడుగుతాడు మామ. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? కాంపోనెంట్ కాంపోజిషన్ ఈస్
బిల్డింగ్ ఏ కాంప్లెక్స్ యూఐ బై కంబైనింగ్ స్మాలర్ కాంపోనెంట్స్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఏం లేదు మామ, చిన్న చిన్న కాంపోనెంట్స్ అన్ని కలిపి ఒక బిగ్ యూఐని బిల్డ్ చేయడం మామ. దాన్నే కాంపోనెంట్ కంపోజిషన్ అని అంటారు మామ రియాక్ట్ జేఎస్లో. ఓకేనా మామ? వాట్ ఈస్ చిల్డ్రన్ ఇన్ ప్రోప్ అని అడుగుతాడు మామ రియాక్ట్ జేఎస్ ఇంటర్వ్యూ క్వశ్చన్. దానికి మనం ఏమని ఆన్సర్ చెప్పాలి? చిల్డ్రన్ అలోస్ పాసింగ్ కాంపోనెంట్స్ ఆర్ ఎలిమెంట్స్ ఇన్సైడ్ ఏ కాంపోనెంట్ అని క్లియర్గా చెప్పాలి మామ. ఇక్కడ నేను ఎగ్జాంపుల్ నీకు చెప్తా చూడు మామ. ఏం లేదు మామ, కాంపోనెంట్ లోపల కంటెంట్ని పాస్ చేయడానికి చిల్డ్రన్ అనేది యూజ్ చేస్తాం మామ. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడు మామ, కార్డ్ అని ఒక కాంపోనెంట్ లోపల ఒక H1 ట్యాగ్ ఉంది కదా, ఆ H1 ట్యాగ్ అనేది చిల్డ్రన్ మామ. ఓకేనా?